హాయ్ హలో వెల్కమ్ టు EHFG మినిస్ట్రీస్ మీడియా. ఈరోజు మనం ఓపెన్ఎల్పి రిమోట్ ద్వారా మన ప్రజెంటేషన్ని OBSలో మనం ఎట్లా కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలో మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఓపెన్ఎల్పిని ఓపెన్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత కాన్ఫిగర్ ఓపెన్ఎల్పి ప్రెస్ చేసి రిమోట్ ఇంటర్ఫేస్ అన్న ఆప్షన్లోకి మనం వెళ్ళిన తర్వాత ఇక్కడ URLs కనబడతాయి. ఈ URLస్లో మనం తీసుకోవాల్సింది స్టేజ్ URL తీసుకుని దీన్ని కాపీ చేసిన తర్వాత OBSలోకి వచ్చి OBSలో ఒక న్యూ సీన్ క్రియేట్ చేసిన తర్వాత ఆ సీన్కి మనం ఒక నేమ్ ఇచ్చి ఆ నేమ్ తోటి దాంట్లో మనం ఒక సోర్స్ క్రియేట్ చేయాలి. సోర్స్ క్రియేట్ చేయడానికి కింద మనకి యాడ్ సోర్స్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది. అది క్లిక్ చేసిన తర్వాత బ్రౌజర్ అని ఒక కనబడుతుంది. ఆ బ్రౌజర్లోకి మనం వెళ్ళిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఎ న్యూ అంటుంది. ఇక్కడ మనము ఏం చేయాలి అంటే ఇక్కడ మనం ఒక నేమ్ ఇచ్చుకోవాలి. ఆ నేమ్ పేరు ఓపెన్ఎల్పి అని మనం ఇచ్చిన తర్వాత దాన్ని ఓకే చేసిన తర్వాత ఇక్కడ URL అడుగుతుంది. ఇక్కడ URLని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే మనం అక్కడ కాపీ చేసుకున్నామో ఆ కాపీ చేసిన URLని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ విడ్త్ అండ్ హైట్ మనం ఇచ్చుకోవాల్సి ఫుల్ హెచ్డీలో మనం ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి 1920x1080p మనం రెజల్యూషన్ సెట్ చేసుకుని ఓకే ప్రెస్ చేసిన తర్వాత ఒక సోర్స్ అన్నది క్రియేట్ అవుతుంది. ఆ సోర్స్ క్రియేట్ చేసిన తర్వాత ఓపెన్ఎల్పిలో మనం చేంజెస్ చేస్తూ ఉంటాము. ఆటోమేటిక్గా OBSలోకి మనం రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ రీతిగా మనం ఓపెన్ఎల్పి యొక్క రిమోట్ ఆప్షన్ యూస్ చేసి మనం OBSలో మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఐ హోప్ యూ ఎంజాయ్ ఇట్ అండ్ యూ లైక్ ఇట్. సీ యూ నెక్స్ట్ టైం. బాయ్.